స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్తో పాటు వీహెచ్, పొన్నాల, ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకి రిజర్వేషన్స్ తగ్గించడం ఇది చాలా శోచనీయం, బాధాకరం. యావత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీ రిజర్వేషన్లని జనాభా ఆధారంగానే చేయాలని మరోమారు ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది. 2013లో జరిగిన ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్స్ తో జరిగితే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీలో బీసీలకి 22% రిజర్వేషన్స్ తగ్గియడం ఇది బాధాకర విషయం. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ విషయంలో అన్ని విధాలుగా న్యాయ పోరాటాలకి అన్ని పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పి నేను మనం చేస్తాను. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఉత్తమ్ పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో మనం ఓటమి పాలైన వాట వాస్తవం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సాధారణమే. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఇవేమీ కొత్త కాదు. ఓటమి తర్వాత కూడా తిరిగి మనం వి విల్ బౌన్స్ బ్యాక్. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గాని, సింగిల్ విండో ఎన్నికల్లో గాని, పార్లమెంట్ ఎన్నికల్లో గాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విల్ రివైవ్ ఇట్ సెల్ఫ్. అందరూ ఆ దిశలో కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగినాయని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ట్యాంపరింగ్ జరిగిందని కూడా అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఆ విషయాల్లో కూడా చాలా ఆధారాలు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాయి. తప్పనిసరిగా ఆ విషయాల్లో కూడా న్యాయ పోరాటం చేయబోతున్న విషయం నేను మనవి చేస్తాను.